కోర్టు చిత్రం హీరోయిన్ కాకినాడ శ్రీదేవి నటుడు రఘు తిరుమలలో సందడి చేశారు. ఇవాళ ఉదయం నైవేద్య విరామ సమయంలో శ్రీవారి ఆశీస్సులు అందుకున్నారు. వీరికి ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేశారు. ఆలయ రంగనాయక మండపంలో వేద పండితులు ఆశీర్వచనం అందించారు. అనంతరం అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా శ్రీదేవి మీడియాతో మాట్లాడుతూ స్వామివారిని అనుకోకుండా దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రస్తుతం తెలుగులో ఒక చిత్రం, తమిళంలో మరో 3 చిత్రాలతో నటిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. మెగా 9 టీవీకి శుభాకాంక్షలు. సో నాకు వచ్చే ఇప్పుడు అప్కమింగ్ ప్రాజెక్ట్స్ తమిళం తెలుగులో వస్తున్నాయి. సో ఆ అప్డేట్స్ అన్ని నేను నెక్స్ట్ మంత్ ఇస్తాను. అండ్ తిరుపతి గుడికి రావడం జరిగింది అండ్ చాలా బాగా దర్శనం అయింది మాకు. సో ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్ కానీ వాళ్ళందరూ చాలా 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 బాగా కేర్ తీసుకుంటున్నారు. అండ్ ప్రసాదాల దగ్గర కానీ అంతా చాలా బాగుంది. నమో వెంకటేశాయ. ముందుగా మెగా 9 టీవీ వారికి శుభాకాంక్షలు. ఆ మేనేజ్మెంట్ కూడా ఆల్ ది బెస్ట్. ఈరోజు స్వామివారి నిజ స్వరూప దర్శనం చేసుకోవడం జరిగింది. చాలా గొప్ప దర్శనం జరిగింది. వెరీ హ్యాపీ. నేను రెగ్యులర్ గా వస్తూ ఉంటాను. చాలా 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 మార్పులు వస్తున్నాను. ఇంకా మార్పులు వస్తాయి ముందు ముందుకి అని ఆశిస్తా ఉన్నాను. ఇప్పటి వరకు జరుగుతున్నట్లు కూడా చాలా గొప్పగా ఉన్నాయి. మేనేజ్మెంట్ కానివ్వండి, పాలక మండలి కానివ్వండి, అలాగే అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కానివ్వండి, అడ్మినిస్ట్రేటివ్ ఈఓ గారు కానివ్వండి, అలాగే అడిషనల్ ఈఓ గారు కానీ చాలా శ్రద్ధ వహిస్తూ ప్రసాదాల పంపకంలో కావచ్చు, ప్రసాదాల క్వాలిటీలో కావచ్చు, అలాగే పరిశుభ్రత విషయంలో కావచ్చు, అన్ని చాలా బాగా జరుగుతున్నాయి. చాలా స్ట్రీమ్ లైన్డ్ దర్శనం అనేది జరుగుతుంది. ఎవరికి తొక్కిసలాటలు, హడావిడులు, ఇన్ని గంటలు అన్ని గంటలు అనేది పైకేదో చెప్తున్నా, వాస్తవానికి మటుకు చాలా చాలా ప్రశాంతంగా స్ట్రీమ్ లైన్డ్ గా జరుగుతున్నందుకు నిజంగా ఈ విషయంలో ముందుగా నేను పాలక మండలి సభ్యులందరికీ, అలాగే చైర్మన్ గారికి, అలాగే ఈఓ గారికి, అడిషనల్ ఈఓ గారికి ఫస్ట్ ధన్యవాదాలు తెలుపుతాను. అలాగే ఈ ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలుపుతాను.